Hello viewers, welcome to my channel. In this episode we discuss how to stop aging process. These days people are thinking excessively how to delay aging. కొందరిలో 50 సంవత్సరాలు వచ్చినా కూడా ముసలితనం ఛాయలు ఉండవు, కానీ కొంతమందిలో 30 ఇయర్స్కే ముసలితనం ఛాయలు కనిపిస్తాయి. అవి ఏంటంటే కళ్ళ చుట్టూ నలుపులు రావడము, కర్తల దగ్గర మంగుమచ్చలు రావడము, స్కిన్ ముడతలు పడిపోవడము, కీళ్ళ నొప్పులు రావడము, ఇవన్నీ. వీటికి కారణాలు అనేటివి ఏంటో అన్వేషిద్దాం. చాలామంది బ్యూటీ పార్లర్కి పోయి క్రీములు పూసుకుంటారు. అది ఎంతవరకు అంటే బ్రైడల్ మేకప్ వరకు లేదా పులిపిర్లు తీయడం వరకే బ్యూటీ పార్లర్లు, ఇంకా మిగతా వాటికి వాళ్ళకి సంబంధం లేదు. ఫస్ట్ రిక్వైర్మెంట్, మనము పొల్యూషన్ లేని ఎన్విరాన్మెంట్లో ఉండాలి. మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి. సెకండ్, మనం తినే ఆహారంలో హెవీ ఎలిమెంట్స్ అనేది తగ్గించుకోవాలి. హెవీ ఎలిమెంట్స్ ఏంటివి? మెర్క్యూరీ, క్యాడ్మియం, లెడ్. ఇవి 3 ఎలిమెంట్స్ను రక్తాన్ని నాశనం చేస్తాయి, చర్మం ముడతలు పడేటట్టు చేస్తాయి. ఇవి లేకుండా చేసుకోవాలి. దానికి కెమికల్ మన దగ్గర ప్రాసెస్ ఏం లేదు సపరేట్ చేయడానికి. మనము ఈ రైస్, బెంగాల్ గ్రాము ఇవి తినడం మానేసి లెంటిల్స్, మిల్లెట్స్ తినాలి. మిల్లెట్స్ అంటే కొర్రలు, లెంటిల్స్ అంటే ఈ జొన్నల్లో పచ్చజొన్నలు తినాలి. వీటికి పెస్టిసైడ్స్ అనేది చాలా తక్కువ మోతాదులో ఇస్తారు. లేదా ఆర్గానిక్ పంటలతో తిన్నా సరిపోతుంది, ఇవి తినాలి. మూడోది లైఫ్ స్టైల్, అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్. చాలామంది డ్రైవింగ్ చేస్తుంటారు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు డ్రైవింగ్ చేస్తారు. ఎంతమందినో తప్పించాలి, బ్రేక్ వేస్తుండాలా, క్లచ్ తొక్కుతుండాలా, అప్పుడు బ్రెయిన్ చాలా పనిచేస్తుంది. ఇలా సంవత్సరాల తరబడి పని చేయడం వల్ల స్ట్రెస్ ఎక్కువై త్వరగా ఏజింగ్ వస్తుంది. అంటే ఇన్ని కాంప్లెక్స్ ప్రాసెస్ ఉన్నాయి. మన బాడీలో ప్రవహించే రక్తాన్ని శుద్ధి చేసేది హార్ట్, లివరు. ఇవి 2 బాగా పనిచేయాలి. వీటిలో టాక్సిక్ రెసిడ్యూస్ అక్యుములేట్ అవుతాయి. అప్పుడు మనం లివర్ను, హార్ట్ను క్లీన్ చేయాలి. క్లీన్ చేయాలంటే ఏం చేయాలి? మనం తాగే నీటిలో ఫ్లోరోసిస్ అలాంటివి ఏమి ఉండకూడదు. మంచి నీళ్ళు తాగాలి. ఆహారం నేను ఇంతవరకు చెప్పినవి మిల్లెట్స్, లెంటిల్స్ తినాలి. లో న్యూట్రిషన్ ఉండకుండా మంచి న్యూట్రిషన్ తినాలి. మంచి న్యూట్రిషన్ అంటే సండే చికెన్, మండే మటన్ తింటే కాదు, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఎక్కువ అవుతాయి. మంత్లీ ఒక్కసారి నాన్ వెజ్ తినాలా. ఒకవేళ తినలేము అనుకుంటే వారానికి ఒక కోడిగుడ్డు ఉడకబెట్టే తినాలి. నూనెలో వేయించినది వద్దు. నూనెలో వేయించిన ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. బయట జంక్ ఫుడ్ అనేది తినకూడదు. బయట నూనెలో వేయించినవి, స్వీట్స్, నాన్ వెజ్ ఏం తినద్దు. బయట ఒకవేళ తినాల్సి వస్తే ఇడ్లీ కానీ పొద్దున పూట, మధ్యాహ్నం పూట, రాత్రి పూట అయితే అన్నం కానీ తినండి. వేరేటివి తీసుకోవద్దు. జంక్ ఫుడ్ అస్సలు తీసుకోవద్దు. ప్లాస్టిక్ దానిలలో ఉండే ఫుడ్లు అన్ని క్యాన్సర్ కారకాలే. పానీపూరి, మసాలాలు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. దాంట్లో 100 రకాల క్యాన్సర్ ఏజెంట్స్ ఉన్నాయి. అవన్నీ తింటే ముసలితనమే కాదు, రోగాలు త్వరగా చచ్చిపోతారు. క్యాన్సర్ వస్తుంది, టైఫాయిడ్ జ్వరం వస్తుంది, అన్నీ వస్తాయి. బయట నూనెలు పామాయిల్ నూనె వేస్తారు. పామాయిల్ నూనె చాలా చెడ్డది. ఆ నూనెను వాళ్ళు ఒకసారి కాల్చిన తర్వాత మార్చరు, మళ్ళీ అదే వేస్తుంటారు. అలా వేయడం వల్ల క్యాన్సర్ కారకాలన్నీ మన శరీరంలో ప్రవేశించి శరీరం వైటల్ ఆర్గాన్స్ నాశనం చేస్తాయి. అంటే ముసలితనం రాకుండా ఉండడానికి ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలా కాకుండా బ్యూటీ పార్లర్ పోయి క్రీములు పూసుకోవడము అని చేస్తుంటారు. దాంట్లో మళ్ళీ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నా ఉద్దేశం ఏంటంటే వీలైనంత వరకు ఇంగ్లీష్ మెడిసిన్స్ యూజ్ చేయకుండానే మన వ్యాధులు రాకుండా చూసుకోవాలి. అంటే మన తినే ఆహారమే మనకు మందుగా పనిచేయాలి. మన తినే ఆహారం ఏది? మిల్లెట్స్, లెంటిల్స్, గ్రీన్స్, మంచి నీరు, మంచి గాలి, ఇవన్నీ ఉంటే డిలే చేయొచ్చు ఓల్డ్ ఏజ్ని. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.